ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు విభేదాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్య నేతల అనుచరులు నాయకులు సొంత పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. పై స్థాయి నాయకుల అండ చూసుకొని కింది స్థాయి నాయకులపై రెచ్చిపోతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య విభేదాలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి వీరిని పార్టీ హైకమాండ్ కట్టడి చేస్తుందా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ ఎప్పుడూ గెలవని విధంగా 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. 14 సీట్లకు గాను 12 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అధికారంలోకి రావడానికి నాయకులు విభేదాలు పక్కన పెట్టి ఎన్నికల్లో గెలవడానికి కృషి చేశారు. తమకు సీటు ఇవ్వకున్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కలిసి పనిచేశారు. కొంతమంది నాయకులు సహకారం లేకపోవడంతో ఓడిపోయారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచాక ఉమ్మడి జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన నియోజకవర్గాల్లో వారి పట్టు కోసం సొంత పార్టీ నాయకుల్నే లెక్క చేయడం లేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరుకు వచ్చారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అంటే మా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని మాజీ మంత్రి ఇంటి వద్ద బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గం నాయకులు దాడి చేశారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి గతంలో శ్రీశైలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థులుగా ఉండేవారు. ఏరాసు టీడీపీలోకి వచ్చాక శ్రీశైలంలో ఉంటూ రాజకీయం చేస్తున్నారు. 2014లో శ్రీశైలం ఎమ్మెల్యే టికెట్ ఏరాసు ఆశించారు. అయితే టికెట్ రాకపోవడంతో పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఓడిపోయాక శ్రీశైలానికి మకాం మార్చారు. అప్పటి నుంచి మాజీ మంత్రి ప్రతాప్ ప్రభావం శ్రీశైలంలో కనిపించకుండా నాయకులు జాగ్రత్త పడ్డారు. లోకేష్ యువగలంలో కూడా ఏరాసు ప్రతాప్ రెడ్డి స్వాగత బ్యానర్లను చించివేశారు. ఎన్నికల సమయంలో సైలెంట్గా బుడ్డా వర్గం అదును చూసి తమదైన శైలిలో విమర్శలు చేశారు. గో బ్యాక్ అంటూ బుడ్డా వర్గం నినాదాలు చేశారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా కయ్యానికి కాలు దూస్తున్నారు. మొదటి నుంచి ముక్కుసూటిగా వెళ్లడం ఆమెకు అలవాటు. ఆత్మకూరులో ఆమె ఏడాది పాలనపై ప్రచారానికి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదని బుడ్డా వర్గం ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నంద్యాల ఎంపీగా నియోజకవర్గంలో పర్యటించే హక్కుందని ఎంపీ వర్గం తమ వాదన వినిపిస్తున్నారు. ఇంత జరిగినా ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్య విభేదాలు అధిష్టానానికి చేరినట్టు సమాచారం. ఎంపీ బైరెడ్డి శబరి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 7 నియోజకవర్గాల్లో పర్యటించే హక్కుంది. కానీ ఎమ్మెల్యేకు సమాచారం ఇస్తే వారు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేతల మధ్య సమన్వయం లేకపోతే నియోజకవర్గంలో ఇబ్బందికర వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. మరి నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేక ఇలానే కీచులాడుకుంటారో చూడాలి.